ఈ వీడియోలో మనం ఫైనల్లీ బ్లాక్ గురించి చూద్దాం. ఫైనల్లీ స్టేట్మెంట్ లెట్స్ యూ ఎగ్జిక్యూట్ ఆఫ్టర్ ట్రై అండ్ క్యాచ్ రిగార్డ్లెస్ ఆఫ్ రిజల్ట్. రిగార్డ్లెస్ ఆఫ్ రిజల్ట్స్తో సంబంధం లేకుండా మనకి ఫైనల్లీ స్టేట్మెంట్ అనేది ఫైనల్లీ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఫైనల్లీ అని రాస్తున్నాను. ఫైనల్లీ సో కర్లీ బ్రాకెట్స్లో document dot get element by id inner html equals to id demo2 inner html equals to num అని రాస్తాను. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏ విధంగా డిస్ప్లే అవుతుందో చూడండి. మనం ఏదైనా వాల్యూ ఇస్తే ఆ వాల్యూ demo2 inner html equals to num. సో నేను ఇందాక సేవ్ చేసినట్లేను ఇక్కడ 88 అని ఇస్తున్నాను. సో టూ బిగ్ మనకి అవుట్పుట్ 88 డిస్ప్లే అవుతుంది. ఇలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనం తీసుకున్న ఇక్కడ చూడండి, ఈ టెక్స్ట్ డాక్యుమెంట్లో ఎంత అవుట్పుట్ ఇస్తున్నాం, 88 అని ఇస్తున్నాను. టెస్ట్ మీ కొట్టినప్పుడు టూ బిగ్ అని చెప్పి ఇక్కడ 88 నెంబర్స్ అలాగే ఉంటుంది. దీన్ని నేను రిమూవ్ చేసేయాలి. అందుకని నేను ఏమడుతున్నానంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఈజ్ ర్యామ్ rm dot value equals to value equals to ఇప్పుడు చూడండి, రీలోడ్ 88 ఇస్తున్నాను, పోతుంది 88 ఇక్కడ నుంచి. ఏం జరుగుతుంది ఫైనల్ బ్లాక్ ద్వారా? సో అందులో ఉన్న వాల్యూ అనేది మనం రీసెట్ చేసేస్తున్నాం. ఓకే, సో ఇది ట్రై క్యాచ్ ఫైనల్లీ అండ్ త్రో మెకానిజం. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, మనం ఏం రాసాము, 10కి 20కి మధ్యలోనే రావాలని రాసుకున్నాం. ఓన్లీ నెంబరే ఎంటర్ చేయాలి. సో ఇలాంటప్పుడు మనం టెక్స్ట్ డాక్యుమెంట్ కాకుండా ఇది ప్రీడిఫైన్డ్ HTML validation. The code modern browsers will often use the combination of JavaScript and built-in HTML validation using the predefined validation rules defined in HTML attribute. HTML attributes లోనే మనకు predefined rules ఉన్నాయి. సో ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు, మీరు ఆల్రెడీ ఇట్ని చూసారు, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఇక్కడ నేను ఏమవ్వాలి, నెంబర్ అని ఇస్తే ఓన్లీ నెంబర్స్ని ఎంటర్ చేయడానికి మనకు పర్మిషన్ ఉంటుంది కదా. NUMBR number. So only year number. So మనం సబ్మిట్ చేయలేము నెంబర్ ఇచ్చేసి. సో ఎంటర్ నెంబర్. చూడండి, ఇక్కడ చూడండి, ఏదైనా నేను టెక్స్ట్ని టైప్ చేయడానికి పర్మిషన్ ఉండలేదు, ఓన్లీ నెంబర్స్ని ఎంటర్ చేయాలి. అది అందులో కూడా మినిమం మ్యాక్సిమం వాల్యూస్ని ఆట్రిబ్యూట్స్ ద్వారా సెట్ చేసుకోవచ్చు. సో మినిమం MIN ఈక్వల్స్ టు డబుల్ కోట్స్లో 10, మ్యాక్స్ ఆట్రిబ్యూట్ మ్యాక్స్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్లో 20. ఇందులో మనం 10 నుంచి 20 వరకు ఎంటర్ చేయగలుగుతున్నాం. ఓకే, 6.
సో 10, 29 రైట్. తర్వాత స్టెప్ 1 ఈ అట్రిబ్యూట్ని కూడా ఒక్కొక్క ఎంత స్టెప్ పెంచుకోవచ్చు అనే అట్రిబ్యూట్ కూడా మనకుంది. సో ఇవి ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ అనమాట. తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఎర్రర్ ఆబ్జెక్ట్ గురించి చూద్దాం. సో జావాస్క్రిప్ట్ హ్యాస్ ఏ బిల్ట్ ఇన్ ఎర్రర్ ఆబ్జెక్ట్ దట్ ప్రొవైడ్స్ ఎర్రర్ ఇన్ఫర్మేషన్ వెన్ ఎర్రర్ అక్కర్స్. మనం ఫస్ట్లో చూసాం ఎర్రర్ ఆబ్జెక్ట్స్లో ఏమేమి ప్రాపర్టీ, నేము, వాల్యూ ఉంది కదా. సో నేము, మెసేజ్ ఉంటుంది. సో ఇక్కడ జావాస్క్రిప్ట్ హ్యాస్ ఏ బిల్ట్ ఇన్ ఎర్రర్ ఆబ్జెక్ట్ దట్ ప్రొవైడ్స్ ఎర్రర్ ఇన్ఫర్మేషన్ విత్ వెన్ ఎర్రర్ అక్కర్స్. ద ఎర్రర్ ఆబ్జెక్ట్ ప్రొవైడ్స్ 2 యూజ్ఫుల్ ప్రాపర్టీస్, నేమ్ అండ్ మెసేజ్. మనం ఫస్టే మెసేజ్ని ప్రింట్ చేసాం ప్రీవియస్ వీడియోలో. సో ఎర్రర్ నేమ్స్ ఏమేమి ఉన్నాయంటే ఇవాల్ ఎర్రర్, రేంజ్ ఎర్రర్, రెఫరెన్స్ ఎర్రర్, సింటాక్స్ ఎర్రర్, టైప్ ఎర్రర్, యూఆర్ఐ ఎర్రర్. సో ఇవన్నీ కూడా ఎర్రర్లో ఉన్న టైప్స్. eval error, an error has occurred in the eval information. Range error, a number out of range has occurred. Reference error, an illegal reference has occurred. Syntax error, a syntax has occurred. Type error, a type is error. So URI error, an error in encode has occurred. So first eval error గురించి చూద్దాం. So eval error అంటే an error has occurred in the eval function. Okay. సో ఈ eval error అనేది మనకి న్యూ బ్రౌజర్స్లో వర్కౌట్ అవ్వట్లేదు, దీని పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి రేంజ్ ఎర్రర్ గురించి చూసుకున్నట్టయితే రేంజ్ ఎర్రర్ ఈజ్ థ్రోన్ ఇఫ్ యూ యూజ్ నెంబర్ దట్ ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్ ద రేంజ్ ఆఫ్ ద లీగల్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెనాట్ సెట్ ద నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఆఫ్ ఏ నెంబర్ 500. సో 500 నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఒక నెంబర్కి మనం పెట్టలేము. సో అలాంటప్పుడు మనకి ఎర్రర్ ఏమొస్తుందో చూడండి, రేంజ్ ఎర్రర్ వస్తుంది. ఓకే, దీని గురించి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకున్నాము. సో ఫస్ట్ ఒక వేరియబుల్ని తీసుకుంటున్నాను, వేర్ నమ్ ఈక్వల్స్ టు 1 అని చెప్పి ఒక వేరియబుల్ని తీసుకుంటున్నాను. ఫస్ట్ ట్రై క్యాచ్ని తీసుకుంటున్నాను, ట్రై అండ్ క్యాచ్. ట్రైలో నేనేం రాస్తున్నానంటే నమ్ డాట్ టు ప్రిసిజన్, టు PRECISION, టు ప్రిసిజన్. దానికి ఎంత సెట్ చేస్తున్నానంటే 500ని సెట్ చేస్తాను. టు ప్రిసిజన్ గురించి మీకు డౌట్ ఉంటే ప్రీవియస్గా వీడియోస్ చూడండి. తర్వాత క్యాచ్లో ఈ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, సో ఇక్కడ చూడండి ట్రై క్యాచ్ నెంబర్ని 1 పెట్టుకున్నాను. ట్రై నెంబర్ 2 డాట్ ప్రిసిజన్ 500 క్యాచ్ ERR. ఫైనల్లీ బ్లాక్ గురించి తర్వాత చూసుకుందాం. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డెమో1 ఇన్నర్ HTML ఈక్వల్స్ టు ERR డాట్ నేమ్ మెసేజెస్ ఉంటాయి కదా. సో ఫస్ట్ నేమ్ని ప్రింట్ చేస్తున్నాను. ఏమొస్తుందో చూడండి, మనకి రేంజ్ ఎర్రర్ అని చెప్పి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, రేంజ్ ఎర్రర్. సో ఈ ఓన్లీ ERRని పెట్టుకుంటే మనకి సో దాని యొక్క నేము సో రేంజ్ ఎర్రర్, దాని యొక్క మెసేజ్ టు ప్రిసిజన్ ఆర్గ్యుమెంట్ మస్ట్ బి బిట్వీన్ 1 to 100. సో ఇక్కడ నేను 99 పెడుతున్నాను. ఇప్పుడు మనకి ఏమైనా ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే అవుతుందా? ఏం డిస్ప్లే అవ్వట్లేదు. సో ఫైనల్ స్టేట్మెంట్లో మనం డాక్యుమెంట్. ఓకే, ఇప్పుడు చూడండి మనకి
నెంబర్ 2 ప్రెసిషన్ అనేది 99 ఇచ్చాను. 99 ఇచ్చినప్పుడు మనకి ఎర్రర్ మెసేజ్ ఫైనల్ స్టేట్మెంట్లో మనం 2 ప్రెసిషన్ 99 ప్రింట్ చేస్తే మనకి ఎంత వస్తుందో చూడండి. ఒకటి తర్వాత 99 జీరోలు వచ్చినాయి. తర్వాత వాళ్ళు ఇక్కడ 199 ఇస్తున్నాను. సో మనకి ఎర్రరైజ్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా 199 ఇస్తున్నాను. ఏమవుతుందో చూడండి. సారీ 199 సేవ్ రీలోడ్. సో ఎర్రర్ వస్తుంది కానీ మనకి ఈ స్టేట్మెంట్ అయితే రన్ అవ్వట్లేదు, ఎందుకంటే వాల్యూ మనకు ప్రింట్ చేయలేదు. తర్వాత ఇవన్నీ కూడా ఏం ఎర్రర్ మనకు వచ్చింది, ఇప్పుడు రేంజ్ ఎర్రర్. ఓకే, తర్వాత వచ్చేసి రెఫరెన్స్ ఎర్రర్ ఉంది. రెఫరెన్స్ ఎర్రర్ అంటే ఏంటంటే రెఫరెన్స్ ఎర్రర్ ఇస్ షోన్ ఇఫ్ యూ యూజ్ ఏ వేరియబుల్ దట్ హ్యాస్ నాట్ బీన్ డిక్లేర్డ్. సో వేరియబుల్ని అంతకుముందు డిక్లేర్ చేయకపోతే మనకి ఇలాంటి రెఫరెన్స్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నెమ్ ఈక్వల్స్ టు వేర్ నెమ్ అని డిక్లేర్ చేస్తున్నాను. నెమ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏమని రాస్తున్నాను అంటే హలో నెమ్ ఈక్వల్స్ టు కే, నెమ్ ఈక్వల్స్ టు నెమ్ ప్లస్ కే అని రాస్తున్నాను. ఓకే, కే అనే వేరియబుల్ని మనం అసలు డిఫైన్ చేయలేదు. ఓకే, ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. సో రెఫరెన్స్ ఎర్రర్ కే ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, ఇప్పుడు కేని కూడా డిక్లేర్ చేద్దాం మనం. నేమ్ కామా నెంబర్ కామా కే. ఇలా డిక్లేర్ చేయడం వల్ల మనకి రెఫరెన్స్ ఎర్రర్ వస్తుంది, రావట్లేదు. కాకపోతే నెమ్ ప్లస్ కే నాన్ వచ్చేస్తుంది మనకు. రైట్, కే ఈక్వల్స్ టు 10, నెమ్ ఈక్వల్స్ టు 5 రాస్తున్నాను. సో మనకి ఎగ్జాక్ట్గా అవుట్పుట్ ఇక్కడ వస్తుంది. ఒకసారి మీరు వేరియబుల్ని డిక్లేర్ చేయడం మర్చిపోతూ ఉంటారు అన్నమాట. అలాంటప్పుడు ఈ స్టేట్మెంట్ యూజ్ అవుతుంది. 2 ప్రెసిషన్ నెంబర్కి ఎంత ఇస్తున్నాను, 5 తర్వాత 15 తర్వాత మనకి 15 ప్రెసిషన్స్ ఇస్తున్నాను. సో ఒక 2 ప్రెసిషన్ ఎంత, సారీ 1 ప్లస్ కే రాస్తున్నాను పోనీ. సో 11 తర్వాత 11 ప్రెసిషన్స్ మనకు వస్తుంది. తర్వాత సింటాక్స్ ఎర్రర్. సింటాక్స్ ఎర్రర్ వచ్చేసి ఒక సింటాక్స్ ఎర్రర్ని ఇక్కడ క్రియేట్ చేసి దాని గురించి చూద్దాం. ఇప్పుడు ట్రైలో నేను ఏం రాస్తున్నానంటే ఇది సో ఈ వాల్యూలో సింటాక్స్ ఎర్రర్ ఈ విధంగా ఉంటుంది. మిస్సింగ్ ఆఫ్టర్ ఆర్గ్యుమెంట్ లిస్ట్ అని చెప్పి ఇది వస్తుంది. ఎలా వస్తుందో చూడండి. ఈ వాల్యూ అలర్ట్ వచ్చి, సో నేను ఇక్కడ దీన్ని క్లోజ్ చేయలేదు, లేకపోతే అంతే కదా. సో అందుకని మనకి ఇలా సింటాక్స్ ఎర్రర్ అనేది వస్తుంది. తర్వాత టైప్ ఎర్రర్. టైప్ ఎర్రర్ అంటే నేను ఒక వేరియబుల్లోకి ఒక నెంబర్ని సేవ్ చేశాను, దాన్ని అప్పర్ కేసులో కన్వర్ట్ చేయమంటున్నాను. సో అలాంటప్పుడు నెంబర్ని అప్పర్ కేసులో కన్వర్ట్ చేయగలుగుతామా? అప్పర్ కేస్ ఆఫ్ 1 2 3 ఉండవు కదా. అలాంటప్పుడు మనకి వచ్చే ఎర్రర్ టైప్ ఎర్రర్. వేర్ నెమ్ ఈక్వల్స్ టు 5 రాస్తున్నాను. సో నెమ్ డాట్ to upper u ppr
CASE టు అప్పర్ కేస్. సో ఇలాంటప్పుడు మనకి ఏం ఎర్రర్ వస్తుందో చూడండి. టైప్ ఎర్రర్, నెంబర్ టు అప్పర్ కేస్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. తర్వాత URI ఎర్రర్స్. సో URI ఎర్రర్స్ అంటే URI ఎర్రర్, యూనిఫామ్ రిసోర్స్ ఇండికేటర్ ఐడెంటిఫైయర్ ఎర్రర్ ఈజ్ థ్రోన్ ఇఫ్ యూ యూజ్ ఇల్లీగల్ క్యారెక్టర్స్ ఇన్ URI ఫంక్షన్. సో URIలోకి మనం ఇల్లీగల్ క్యారెక్టర్స్ని పంపించినప్పుడు మనకి డికోడ్ URI అనే ఒక ఫంక్షన్ ఉంది. దాని గురించి కమింగ్ వీడియోస్లో చూద్దాము. అప్పుడు మనకి ఈ ఎర్రర్ అనేది వస్తుంది. ఏం ఎర్రర్? URI ఎర్రర్, యూనిఫామ్ రిసోర్స్ ఐడెంటిఫైయర్ ఎర్రర్. సో ఎగ్జాంపుల్ కూడా చూసేయండి. డికోడ్ URI, DECODE, డికోడ్ URI, ఇది ఒక ఫంక్షన్ ఉంది మనకి. ఓకే, URI ఇందులోకి అన్వాంటెడ్ క్యారెక్టర్స్ని పంపిస్తున్నాం. పర్సెంటేజ్ URL మ్యాల్ ఫార్మోడ్ అని చెప్పి మనకి ఎర్రర్ మెసేజ్ షో చేస్తుంది.